హాయ్ హలో అందరూ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ అండి. డేట్ చూసుకున్నట్లయితే జనవరి 2, 2026 అండి. ఇవాళ వచ్చేసరికి మనం తులూరుపాడు అలాగే కొత్తగూడెం ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. ఈ ఫీల్డ్లో భాగంగా రైతు ఎలాంటి మందు స్ప్రే చేశారని చెప్పేసి ఇప్పుడు వేసుకున్న తోట ఎలా నిగనలాడుతుందో అలా నిగనలాడుతుంది. ఏ మందు స్ప్రే చేశారో రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, పేరు? లోకే. ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారండి? 7 ఎకరాలు. లాస్ట్ ఇయర్ కంటే తగ్గించారు, ఈ ఇయర్ పెంచారా? కొద్ది తగ్గించిన. లాస్ట్ ఇయర్ ఎంత వేసారు? 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఓకే. మీ తోట ఇప్పుడు వేసుకున్న తోట ఇప్పుడు జనవరి 2వ తారీఖు. ఈ తోట ఇప్పుడు వేసుకున్న నిగనగలాడుతుంది, నల్లేటాకు లేకుండా అలాగనే చిట్టాకుతో రావడం, గ్రోతింగ్ మీద రావడం, సెకండ్ స్టెప్పింగ్ వచ్చింది. ఏ మందు స్ప్రే చేశారండి? డైనమైట్. ఏది ఎవరిది అది? మా అగ్రిసెన్స్ వాళ్ళదా? మా అగ్రిసెన్స్ డైనమిక్, అలాగనే ఇందులో ఏం ఎక్స్ట్రా ఫ్లవర్, ఇదేవరిది రియా బయోలాజికల్ వాళ్ళదా? ఈ రెండు కాంబినేషన్లో మందు స్ప్రే చేశారు. ఈ రెండు మందు స్ప్రే చేసినప్పుడు దేని పని చేసిందండి మీకు? దీనికి నల్లిపోయింది. ఓకే. నల్లిపోయింది, 2 ముడతలు పోయినాయి. 2 ముడతలు పోయినాయి. ఒక జాన సాగింది. వచ్చింది. మళ్ళీ పూత కాపు మంచిగా ఉంది. ఈ మందు నీకు ఎలా తెలుసు అండి? ఈ మందు నేను కొట్టుకాడిపోతే కంపెనీ చెప్పడం ఫీల్డ్ చూడటానికి వచ్చిండుగా, ఆయన చెప్పిండు నాకు ఈ మందు కొట్టు మంచిగా వచ్చింది, అసలు బాగా పని చేసిద్ది అని చెప్తే దీన్ని వాళ్ళు చెప్పడం వల్ల నువ్వు తీసుకొచ్చిన ఈ వాడి చూడు నీ తోట ఎట్లుంటుందో అప్పుడు నాకు చెప్తూ అని చెప్పిండు. ఓకే. ఈ ఫ్లవరింగ్ అన్న దేని వల్ల వచ్చింది? సెకండ్ స్టెప్పింగ్ దేని వల్ల వచ్చింది? గ్రోతింగ్ దేని వల్ల వచ్చింది? ఈ మందు, ఈ 2 మందులు. కొట్టక ముందు ఎలా ఉండేది సమస్య? చిన్నగా ఉంది, ఇగురు రావటం చిన్నగా ఉంది, గ్రోతింగ్ లేదు. దీంట్లో పూతల పురుగు పోయింది. కొసలు మాడిపోయినప్పుడు మాడిపోయినాయి. కొసలు మాడిపోయిన దానికి క్లియర్ చేసింది. ఎర్రనల్లి కూడా క్లియర్ అయినది, పూతల పురుగు క్లియర్ అయినది, గ్రోతింగ్ వచ్చింది, సెకండ్ స్టెప్పింగ్ ఇగురు వచ్చింది, ఈ ఫ్లవరింగ్ కూడా ఇప్పుడు రావడం వచ్చింది. మీరు చూస్తున్నారు కదా. అవును, కనపడుతుంది. ఎన్ని ఎకరాలు అన్నారు తోట? 7 ఎకరాలు. 7 ఎకరాలు. ఎవరు అన్నారు? అన్నారుపాడు. వచ్చేసరికి తోట కూడా చూడండి. మందులు ఇదేనా? ఎన్ని వాటిలు ఈడే ఉన్నాయి 7 ఎకరాలకి. అవును, చూడండి, చూసుకున్నంతే ఉండాలండి. డైనామిక్ అలాగనే ఎక్స్ట్రా ఫ్లవర్స్ యూజ్ చేశారని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది. ఈ మందు స్ప్రే చేయడం వల్లే ఈ తోట, నా తోట ఇలా రికవరీ అయిందని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే రైతు ఉండటం జరిగింది. మీకు తోట రైతులు అడుగుతున్నారు. మీరు చెప్పారు అప్పుడు పోయింది కదా తోట. ఓకే. ఇప్పుడు అసలు ఎట్లా తిప్పినావు ఏందని చెప్పడం జరిగింది. అప్పుడు కొట్టక ముందు ఏంది ఎరుపు సమస్య ఉండేదా? ఎరుపు అసలు ఎరుపు అసలు ఎరుపు సమస్య, ఎదుగుదల లేదు, ఎరుపు సమస్య ఉంది, గ్రోతింగ్ లేదు, నల్లి అటాక్ అయి ఉండేది. ఈ మందు స్ప్రే చేసినట్టు మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే నల్లి క్లియర్ అయినది, సెకండ్ స్టెప్పింగ్ వచ్చింది, గ్రోతింగ్ వచ్చింది, పూతల పురుగు పోయినది, ఇంకా ఇప్పుడు పూత కూడా వచ్చింది. కనబడుతూనే ఉంది. 7 ఎకరాల తోట మొత్తం స్ప్రే చేశారు. 7 ఎకరాలు మొత్తం స్ప్రే చేయడం వల్ల ఈ తోట అయితే చాలా హ్యాపీ.